తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807447474. సురభి ప్రభావతి గారు, సురభి కళాకారుల వారసురాలు. మీ సినీ ప్రయాణం గురించి తెలుసుకుంటూ ఉంటే ఎన్నో మలుపులు అండ్ మీరు ఫస్ట్ టైము కెమెరా ముందుకు రావడం కానీ అన్నీ ఒకసారి తెలుసుకుంటుంటే ఇంకా బాగుంది. అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ కోట్ల మెట్లు బాగా ఎక్కుతున్నారంట, ఏంటి సంగతి? కోర్టు మెట్ అండి చాలా మంచి మూవీ. ఫస్ట్ చెప్పాల్సింది అందులో అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి కానీ ప్రొడ్యూసర్ గారికి కానీ ధన్యవాదాలు. కోర్ట్ అంటే అది సబ్జెక్టు బాగుంటుంది నాన్న, సబ్జెక్ట్ బాగుంటుంది, ఖచ్చితంగా ఒక మెసేజ్ వెళ్తుంది. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండె భారంగానే వస్తారు. ఓకే, మేము చేసినంత వరకు బాగుంటుంది, ఇప్పుడు అవసరమైనది. ఇప్పుడు జనరేషన్కి చాలా అవసరమైంది. అది చెప్పకూడదు, చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగే ఇబ్బందుల వల్ల దానివల్ల జీవితాన్ని నష్టపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని చేశారు. ఒక తల్లిదండ్రులకు ఇది ఒక వేకప్ కాల్ లాంటిది అనుకోవచ్చా? తల్లిదండ్రులకే కాదు, పిల్లలకు కూడా వేకప్ కాలే. పిల్లలకు కూడా తల్లిదండ్రులు నమ్మకం ఉంటుంది బాగా, తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం ఉంటుంది, దాన్ని పోగొట్టుకుంటున్నారు పిల్లలని చెప్పాలి. వేకప్ కాల్ అంటే అందరికీ ఒక్కసారి అమ్మో నిజమే కదా అన్న ఫీల్ వస్తుంది సినిమాలో. అది చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం, కానీ అది దాటితే ఎంత ప్రమాదం ఎంతవరకు వెళ్తుంది అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్యన కూడా చాలా మంది దానివల్ల బలయ్యారు కూడా. అంటే మొత్తం చెప్పకూడదు, 14వ తారీఖు మార్చి 14 రిలీజ్ ఉంది. మంచి సినిమా. మా డైరెక్టర్ గారు చాలా ఒక దాన్ని సినిమా అంటే నాకున్న దాంట్లో సినిమాలాగా కాకుండా మా డైరెక్టర్ గారు రామ్ జగదీష్ గారు చాలా లోతుగా వెళ్ళి ఆ లొకేషన్లోకి వెళ్ళి అక్కడ జరిగే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయని చూసుకొని మరీ అబ్బాయి ఎన్ని రోజులు దాని మీద హోంవర్క్ చేశాడో, ఎన్ని రోజుల నుంచి ఎన్నేళ్ల నుంచి ఉన్నాడో కానీ అస్సలు ఎంత డీటెయిల్గా చెప్పాడంటే అంత డీటెయిల్గా చేశారు కూడా. అసలు మీ ప్రయాణం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 2008 బతుకమ్మ సినిమా నుంచి మొదలైంది అని కూడా. సో అట్లా అవకాశం ఎలా వచ్చింది? అవకాశం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ నాటకాలు, అప్పటి వరకు ఏం తెలియదు, నాటకాలలో ఉన్నాము. ఒకరోజు ఒక అతను మా టీంలో ఒక అతను, అక్క సినిమా ఆడిషన్ జరుగుతుంది అక్క వెళ్తావా అన్నాడు. నాకెవరు ఇస్తారా నా కలర్కి నేను అని నేను అన్నా. అక్క వాళ్ళకి నల్లటోళ్ళే కావాలక్క అన్నాడు. అంటే కొంచెం ఆవు అన్నాను. తర్వాత వాడు నాకు తెలియకుండా తను ఫోటోలు పంపించాడు. తను ఫోటోలు పంపిస్తే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వెళ్ళాను. వెళ్ళే ముందు కూడా అందులోకి అడుగు పెడుతున్నాను. అడుగు పెడుతుంటే అందులో ఆఫీసులో ఇళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారా సినిమాలో అవకాశాలు అన్నాడు. కొంచెం ఇబ్బందిగానే పోయాను. కానీ అక్కడికి వెళ్ళాక డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు అసలు ఒక మాట మాట్లాడుకుని, మాకు కావాల్సింది ఇటింటేనమ్మా, నువ్వు మేకప్ వేసుకోవద్దు అన్నాడు. అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది, అంటే మనం పనికి వస్తాం అన్న నమ్మకంతో చేశాను. నెల 15 రోజులు చేసాము. డైలాగ్ ఉండదు, సినిమా అంతా కనిపిస్తుంది అంతే. అట్లా దాని తర్వాత ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత మహాత్మ తర్వాత అట్లా. అది బతుకమ్మ మూవీ అంటే సింధు తులని గారు యాక్ట్ చేసిన మూవీ అదే కదా? చాలా రోజులు ఊరికే వస్తే వెళ్ళడం, నాటకాల టైం అప్పుడు వస్తే వెళ్ళడం, ఏదైనా ఆ టైంలో నాటకాలు ఉన్నాయంటే అది సినిమా వదిలేయడం. మహాత్మ తర్వాత కూడా చాలా అవకాశాలు వచ్చాయి. కృష్ణవంశీ గారి మహాత్మ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. మహాత్మాలో కూడా ధనరాజ్ అనే అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు కాస్టింగ్ చేస్తుంటాడు, పిల్లలకి యాక్టింగ్ నేర్పించి మామూలుగా ఇచ్చేసి ధనరాజ్ అని. ఆ అబ్బాయి అప్పుడు దీక్షితులు గారి దగ్గర ఉండేవారు అనమాట. దీక్షితులు గారు మరి ఇలా ఉత్తేజ్ గారు ఉన్నారు కదా, ఉత్తేజ్ గారు నాన్న మనకు నాటకాల వాళ్ళు కావాలి అంటే ఉత్తేజ్ గారి వల్ల ఆ అబ్బాయికి రావడం, ఆ అబ్బాయి నన్ను తీసుకెళ్ళడం, అట్లా మహాత్మ అవకాశం వచ్చింది. కృష్ణవంశీ గారి సినిమా అనేటప్పటికీ ఖచ్చితంగా మన నాటక కళారంగానికి సంబంధించిన వాళ్ళనైతే ఒక ప్రత్యేకంగా చూసుకునేది అనేది చాలా వరకు మనం చూసాము. అండ్ ప్రీవియస్గా ఆయన మూవీ రంగమార్తాండంలో కూడా ప్రత్యేకంగా దాని గురించి ఒక బేస్ లైన్ తీసుకొని చేశారు. చూసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ భయం వేసింది. అంటే బతుకమ్మలో డైలాగ్ లేదు, ఏం లేదు. కృష్ణవంశీ గారు అంటే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, పెద్ద డైరెక్టర్. అస్సలు ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు. గట్టిగా పేరు పెట్టి పిలిచేవారు. అమ్మాయినకు నాకు అంటే
అంత వందల మందిలో మన పేరు పిలిస్తే అమ్మా పిలిచారు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అలా కాకుండా అసలు ప్రతిదీ చెప్పి చేయిస్తారు. అస్సలు భయం కానీ తీసి పడేసినట్టు. అంటే మేము రాకముందు వినేవాళ్ళు, నాకు ఎదురు పడలేదు. ఎక్కడన్నా ఒక దగ్గర చిన్నగా కసిరారేమో తప్పితే నాకెప్పుడు తిట్టడాలు, లేకపోతే ఎవడికి రాదు ఎవరు తెచ్చారయ్యా అన్న మాటలు అవేవి రాలేదు. అక్కడికి వెళ్ళి నాకు ఇలా అంటారేమో అన్నా కానీ అసలు ఆయన ఎంత ఫ్రీగా ఉంటాడండి, ఎంత బాగా చెప్తారు, అసలు దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే సీన్ ఉన్నా లేకపోయినా మా టీం ఒక 25 మంది 30 మంది ఉండేవాళ్ళు. నేను విన్నాను, ఎందుకు సార్ లేదు అంటే ఉండనే నీకేమైంది, వాళ్ళు ఉంటారు బతుకుతారు. అలా బోయపాటి గారు కూడా, బోయపాటి సింగ్ గారు కూడా అసలు ఉన్నా లేకపోయి నీకెందుకు సార్, నాది ఏం లేదు వేరే ఉంది, ఎందుకు వస్తాయిగా డబ్బులు, ఎందుకు ఉండు అన్నారు బోయపాటి గారు. మన అఖండలో చేసినప్పుడు కూడా నాకు వంశీ గారి దగ్గర ఆయన దగ్గర చేస్తే అసలు చిన్న సీన్లే కానీ గొప్ప అనుభవం. తర్వాత సార్ని కూడా 2-3 సార్లు కలిశాను నేను. కలిసి ఇయర్స్ తర్వాత కలిసాక కూడా ఆయన మనుషులను గుర్తుపెట్టుకున్నారు. అందుకే వాళ్ళ పేర్లు అలా ఉండిపోతాయి అనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మిడిల్ క్లాస్ మెలోడీస్ అసలు మీ జీవితాన్ని మార్చేసిందని అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చు. ముందు అయితే మీరు తీసిన సినిమాలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీరు చెప్పారు ఇప్పుడే బతుకమ్మ కానీ మహాత్మా కానీ అఖండ కానీ, సో అందులో డైలాగ్స్ చాలా అంటే చాలా తక్కువ ఉండేవి అండ్ వెనకల ఒక ఆర్టిస్ట్ గా ఉన్న సందర్భాలే. కానీ ఒక్కసారిగా మిడిల్ క్లాస్ మెలోడీస్ అవకాశం మరి ఎలా వచ్చిందమ్మా అసలు? అవకాశం అంటే అది కూడా మా నాటకం పుణ్యమేనండి. నాటకం పుణ్యం పరుచూరి రఘుబాబు గారి నాటక పరిషత్ ఒకటి ఉంది. అది ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది. అందులో ఎంతోమంది దాని నుంచి ఆర్టిస్టులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా ముందు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ వాళ్ళకి. నేను కూడా దాని నుంచే బయటకు వచ్చాను. అంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ నాటకాన్ని మేము తలుపులు తెరిచే ఉందని నాటకం చేశాం. రమణ గారు, గోపరాజు రమణ గారు, విజయ్ గారు డైరెక్షన్. ఆ నాటకం రవీంద్ర భారతిలో జరుగుతుంటే వీళ్ళు వచ్చారు, వినోద్ గారు వాళ్ళు వచ్చారు, ఓకే, మిడిల్ క్లాస్ డైరెక్టర్ గారు వాళ్ళు వచ్చారు. చూసి అమ్మ ఇట్లా మేము మూవీ తీస్తున్నాం రండి, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని ఏం చెప్పలేదండి ఆయన. ఫస్ట్ మీరు రండి ఆడిషన్ తీసుకుంటానంటే అప్పటికి చాలామంది పిలుస్తుంటారు, వెళ్తాము. అంటే వెళ్ళడము ఒక్కొక్క దగ్గర సెలెక్ట్ అయ్యి ఒక దగ్గర అవ్వకపోవడం, సరే ఏదో ఒకటి. అప్పటి వరకు అంతవరకు మనకు పెద్ద క్యారెక్టర్ వస్తుందన్న జాస్ అసలు లేదు, రావాలన్న ఆశ కూడా లేదు. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్ ఉందా లేదా, అది ఎంత క్యారెక్టర్ అన్న కానీ చిన్నది కానీ పెద్దది కానీ కనిపిస్తుంది, మనకెవడు ఇస్తాడులే మనకెవరు ఇస్తారు అన్న ఫీలింగ్ ఉండేది. ఎందుకమ్మా ఫస్ట్ నుంచి ఈవెన్ కలర్ విషయంలో కూడా మీరు అంటే మిమ్మల్ని మీరు తక్కువగా అంటే మనకంటే మహామహులు ఉన్నారు నాయన, మనకంటే అందగత్తెలు ఉన్నారు, మనకంటే ప్రతి దాంట్లో చదువులో కావచ్చు కళలో కావచ్చు మనకంటే చాలా ఉన్నారు. ఎక్కడో ఆయన మన కోట శ్రీనివాసరావు గారు అన్నట్టు ఇంత అదృష్టం ఉండి ముందుకు వచ్చాం అంతేగాని ఇప్పుడు మా నాటక రంగంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు చెప్పే డైలాగ్ మనం చెప్పలేము, వాళ్ళు చేసే మనం చేయలేము, మనం చేస్తాం ఇబ్బంది పెట్టాము అని అనుకుంటున్నాను నేను ఇప్పటివరకు. మనకంటే వాళ్ళని దాటి వచ్చిందంటే మనకి ఎక్కడో ఉంది రాసి పెట్టుందని అనుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు నేనేంటన్నది నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ ఇదవను. వెళ్ళాను, 2 క్యారెక్టర్లు చేపించారు, పెద్ద క్యారెక్టర్ చేపించారు, ఇంకోటి ప్రెసిడెంట్ భార్య నీళ్ళలో పడి చనిపోతారు కదా ఆయన క్యారెక్టర్ చేపించారు. అమ్మ ఇట్లా అనుకుంటున్నాము ఏదైతే అది ఇస్తా అంటే సరే నాన్న అన్నాను, వచ్చేసాను. దాని తర్వాత మళ్ళీ పిలిచారు, మళ్ళీ వెళ్ళాను. అలా సెట్ అయింది. యాక్చువల్లీ అంత క్యారెక్టర్ ఉంటుందని తెలియదు నాకు. అంతకంటే ముందు మాది ఎంఎస్ చౌదరి గారు అని మీకు ఐడియా ఉంటారా, ఆయన డైరెక్షన్లో మంచి సినిమా చేశాను. మా నాటకం వాళ్ళు తన ఓన్ డబ్బులు పెట్టుకొని ఎవరి దగ్గర ప్రొడ్యూస్ చేసేది, తనే డైరెక్షన్, తనే రైటరు, తనే అన్ని ప్రొడ్యూసింగ్ కూడా, మెయిన్ క్యారెక్టర్ కూడా తన కొడుకు క్యారెక్టర్ చేసాము నాటకం. ఆదిగురువు అమ్మ అని చాలా పెద్ద క్యారెక్టర్. అంటే మా నాటకాల వాళ్ళే సినిమాలు తీసి పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. అది కాకపోతే మంచి సినిమా కానీ ఎందుకో ఇంకా రిలీజ్ ఇదే కాలేదు. మనోళ్ళ కాబట్టి మనం తెలుసు కాబట్టి ఇచ్చారనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి చేసేటప్పుడు కూడా అంత అవుతుంది అనుకోలేదు నేను. మిడిల్ క్లాస్ మెలోడీస్ రిలీజ్ అదే ఓటీటీలో వచ్చిన తర్వాత రమణ గారికి ఆటోమేటిక్గా బ్రహ్మాండమైన పేరు వచ్చేసింది. ఆయన కాగానే మాకు వచ్చినట్టు మేము ఫీల్ అయిపోయాం. బాగుందమ్మా బాగుందన్నారు. 3వ రోజు 4వ రోజు నుంచి నాకు ఫోన్లు రావడం మొదలైంది. అంతవరకు నాకు లేదు బాగుంది బాగుంది అని. మేము ఒక ఆవిడ రాసింది
తన పేరు మనం ఈ మధ్యన మూవీ కూడా చేసాం సారీ. ఎంతసేపు మీరు ఆయన క్యారెక్టర్ బాగుంది, ఇలా క్యారెక్టర్ బాగుంది అంటున్నారు, అందులో లేడీస్ ఉన్నారు, మీరు ఎందుకు పట్టించుకోరని పెట్టింది ఆవిడ. పెట్టి ఫలానా ఫలానా చేసింది, ఇలా చేసింది క్యారెక్టర్ అంటే అప్పుడు అనిపించింది ఇవన్నీ మనం చేసాము నిజంగా అనుకొని అప్పుడు ఆమెకి థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారి మూవీ ఒకటి వస్తుంది కొత్తది, ఓం శాంతి 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 అని. అందులో మదర్ క్యారెక్టర్ అంటే హీరోయిన్ మదర్ క్యారెక్టర్ వేశారు మేడం. ఆ మేడం రాసిందనమాట. దాని తర్వాత నుంచి స్టార్ట్ అయిందబ్బా. వారం 10 రోజుల తర్వాత నాకు రికగ్నిషన్ వచ్చింది. దాని తర్వాత అమ్మమ్మ గుర్తుపట్టి నిజంగా చేసేటప్పుడు కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను ఊహించలే ఆ రేంజ్లో. అదొకటి నేను ఎప్పుడు వినలేదు. ఆయన పడుకోని సీన్ ఉంది, కాళ్ళు నొక్కే సీన్. మా డైరెక్టర్ గారు అది బెడ్ వేపించి పడుకోబెట్టి డబ్బింగ్ చెప్పించారు. ఓకే, డబ్బింగ్ చెప్పేటప్పుడు డబ్బింగ్ థియేటర్ లో కూడా పడుకోబెట్టి ఏంటి సార్ బాగుంటుందమ్మా, ఫీల్ వస్తుందని చెప్పి నిజంగా ఆ సీన్ చాలా బాగా ఇదైంది. ఈవెన్ నిజమమ్మా, ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనం పడుకొని అనేది ఇలా స్ట్రైట్ గా ఉండేటప్పుడు చెప్తే ఆ సెన్స్ రాదన్నమాట. అవునవును. ఆ డైరెక్టర్ గారు నేను మొన్న కలిశాను సార్ని, కొత్త మూవీ కోసం వెళ్ళినప్పుడు కలిశాను. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే దండం పెట్టేశాను. మీరు అసలు ఒక లైఫ్ తెచ్చేసారు సార్ నాకు, అది నా వదిలేస్తాడంతే. ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. మలిపే ఆ కొలకలూరులోనే మొత్తం తీశారు, అది కూడా రమణ గారి సొంతూరు. అవును, పక్క ఇల్లే. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి మధ్యలో ఒక్క ఇల్లు 2 ఇళ్ళు ఉంటాయి అంతే. కరెక్ట్ గా ఒక కొడుకుని సో వెనక వేసుకొని వచ్చే తల్లిగా ఆ క్యారెక్టరైజేషన్ మాత్రం మీరు ముందు చేసిన ఆది గురువు అనేది ఉంది చూసారా. సో అది దీనికి అది ప్రాక్టీస్ బాగా అయినట్టు అనిపిస్తుంది. ఆది గురువు టోటల్ గా సబ్జెక్టు వేరే నాయన. అంటే అందులో కూడా తల్లి క్యారెక్టరే కొంచెం మెతగ్గా ఉంటాడు కొడుకు, మెతగ్గా ఉంటాడు. వాడిని ఒక ఇది చేసి ఎంత కష్టపడి చేసింది అనేది బాగుంటుంది సబ్జెక్ట్. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అది కష్టపడి కొడుకును పెంచి కొడుకు జీవితం ఇచ్చాక వాడు ఇది చేయడం అలా జరుగుతుంది. ఇది రొటీన్గా ఫ్యామిలీలో జరిగేదాకా, ఇండ్లలో జరిగేదా రెగ్యులర్గా ఉండేది ఉంటుంది. ఇంతకు మీరు బొంబాయి చట్నీ చేస్తారా? చేస్తా. అంతవరకు నాకు ఇష్టం ఉండేది కదా, ఆ సినిమా నుంచి ఇష్టం పెరిగిందా? ఎందుకంటే జీవితాన్ని మార్చేసిన క్యారెక్టర్ కాబట్టి. ఇప్పుడు బొంబాయి చట్నీ అంటారు. బొంబాయి సినిమా పేరు గుర్తురాదు జనాలకు తొందరగా. బొంబాయి చట్నీలో చేశారు కదా. అంటే ఊర్లలోకి వెళ్ళామంటే వాళ్ళకి బొంబాయి చట్నీ సినిమా అంటారు. అదే అంటారు. ఓకే.